హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. స్పిరిచువల్ హెల్త్ అనేది మనకు హోలిస్టిక్ హెల్త్లో ఒక కోర్ ఎలిమెంట్ అనేసి, ఒక కీ ఎలిమెంట్ అనేసి మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఏ విధంగా అయితే మనకి ఇంటెలిజెన్స్ కోషెంట్, ఎమోషనల్ కోషెంట్, సోషల్ కోషెంట్ అని ఉంటుందో, అలాగే స్పిరిచువల్ కోషెంట్ అనేది కూడా ఉంటుంది. మనం ఈ స్పిరిచువల్ కోషెంట్ని పెంచుకునేదానికి ప్రతి వారము ఒక వీలైనప్పుడల్లా కూడా మనం ఒక చిన్న నగ్గెట్స్ రూపంలో మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి లేదా సంస్కృతిలో ఉన్నటువంటి లేదా మన వైదిక ధర్మము ఆర్ష ధర్మంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలను, నేను తెలుసుకున్నటువంటి విషయాలను గురువుల ద్వారా కానీ, స్వాధ్యాయం ద్వారా కానీ, ఇతరుల నుంచి కానీ తెలుసుకున్నటువంటి విషయాలను మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. మన యొక్క స్పిరిచువల్ కోషెంట్ని పెంచుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన హోలిస్టిక్ హెల్త్ అనేది స్పిరిచువల్ హెల్త్ మీదే డిపెండ్ అయ్యి నడుస్తూ ఉంటుంది. ఈరోజు మనం ఫస్ట్ నగ్గెట్గా మన సనాతన ధర్మం అంటే ఏంటి? ధర్మం 4 పాదాల మీద నడుస్తూ ఉంటుంది అంటారు కదా, మరి ఆ 4 పాదాలు ఏంటి అనేది తెలుసుకుందాం. ధర్మం అంటే ధృత్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటిది. ధర్మం అంటే మనల్ని పట్టి ఉంచేది, నిలిపి ఉంచేది, లేదా మనకు శ్రేయస్కరమైనటువంటిది. అంటే మనం ఎప్పుడు కూడా శాస్త్రబద్ధమైనటువంటి, అంటే శాస్త్ర సహితమైనటువంటి కర్మలు మాత్రమే చేయాలి. యూనివర్స్కి అలైన్ అవుతూ ఆర్ యూనివర్సల్ లాస్ ప్రకారమే కర్మలు చేస్తూ ఉండాలి. అప్పుడే మనం ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాము అని అర్థం అన్నమాట. మరి ఈ ధర్మం అనేది 4 పాదాల మీద నడుస్తూ ఉంటుంది అని అంటాం కదా. ఆ 4 పాదాలు ఏంటి అంటే, ఒకటి సత్యం, రెండవది అహింస, థర్డ్ వన్ శౌచం, 4వది అస్థేయం. సత్యం అంటే కల్లా కపటం లేకుండా మనకు ఏది యథార్థమో అది మాట్లాడడం. అంటే మన మనస్సుతో కానీ మన మాటతో కానీ ఏదైతే మనం రివీల్ చేస్తామో యథార్థాన్ని మాత్రమే రివీల్ చేయడం. ఇక అహింస అంటే మనసుతో కానీ మాటతో కానీ శరీరంతో కానీ మనము ఎవరికీ హింస కలిగించకూడదు. శౌచం అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం శుభ్రంగా ఉండటం. శారీరకంగా శుభ్రంగా ఉండటం అంటే మనం స్నానం చేస్తూ ఉంటాము, తిలకం ధరిస్తాము, భస్మధారణ చేస్తూ ఉంటాము, లేదా మడి మైల ఇలా శుచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అదే మనసు శుచిగా ఉండడం అంటే మంత్రం కానీ జపం కానీ ఇలా చేసుకోవడం. దీనివల్ల చిత్తం అనేది శుద్ధి కలుగుతూ ఉంటుంది. ఇక 4th వన్ అస్థేయం అంటే దొంగతనము చేయకపోవడం, లేదా అక్రమంగా ధన సముపార్జన చేయకపోవడం, మనది కాని వస్తువును మనం ఆశించకపోవడం. ఇవన్నీ కూడా అస్థేయం కిందికి వస్తాయి. మనం ఎంత సంపాదించామన్నది కాదు, ఎలా సంపాదించామనేటువంటిది చాలా ముఖ్యం. అందుకే మనకి ధర్మ అర్థ కామ మోక్షాల్లో ధర్మాన్ని ముందు ఎందుకు పెట్టారంటే, ధర్మం ముందు ఉంటేనే, అంటే ధర్మబద్ధమైనటువంటి అర్థం కానీ ధర్మబద్ధమైనటువంటి కామము కానీ ఉన్నప్పుడు మాత్రమే మనము మోక్షానికి అర్హులం అవుతాము అన్న ఒక ఉద్దేశం. ఇక ఈశ్వరుని ముందు వృషభం ఉంటుంది కదా, దాన్ని ఎందుకు మనం చూసి దాని చెవులో ఒక మాట చెప్పి మనం లోపలికి వెళ్తూ ఉంటాం కదా, అది ఎందుకు మనకి ఇలా ఆనవాయితీ వచ్చింది అంటే, వృషభము ధర్మంతో సమానం. అంటే నువ్వు ఎప్పుడైతే ధర్మము పాటిస్తావో నువ్వు అప్పుడు మాత్రమే ఆ ఈశ్వరుని దర్శించుకునే భాగ్యానికి లోనవుతావు, అప్పుడు మాత్రమే నీకు అర్హత కలుగుతుంది అని చెప్పేదానికే మన సనాతన హిందూ ధర్మంలో వృషభాన్ని దర్శించి నమస్కరించుకొని తర్వాత మాత్రమే మనం ఈశ్వరుని దర్శించుకోవాలి అని చెప్పి. అసలు ధర్మం గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ధర్మం ఒక్కటే సత్యాన్ని తెలుపుతుంది కనుక, ధర్మం ఒక్కటే సత్యానికి దారి తీస్తుంది కనుక. ధర్మము పారమార్థిక ధర్మము అండ్ వ్యవహారిక ధర్మం అని 2 రకాలుగా ఉంటుంది. పారమార్థిక ధర్మంలో సృష్టి లేదు, సుఖదుఖాలు లేవు, రాగద్వేషాలు లేవు, ఉన్నదంతా ఒక్కటే శుద్ధ చైతన్యం. ఇక వ్యవహారిక ధర్మం అనేది కాలానుగుణంగా మనము కొంచెం మార్చుకుంటున్నటువంటి ధర్మాలు. మన సనాతన ధర్మం అనేటువంటిది సంపూర్ణమైనటువంటిది, నిండైనటువంటిది, లోతైనటువంటిది. తెలిసే కొద్దీ ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఇందులో మన తల పగిలిపోయేంత విజ్ఞానము ఉంది. సో మన హిందూ సనాతన ధర్మం అనేది అనేక శాస్త్రముల యొక్క బలం కలిగినటువంటిది. ఇందులో యోగ శాస్త్రాలు ఉంటాయి, మంత్రశాస్త్రాలు ఉంటాయి, ఆయుర్వేద శాస్త్రం ఉంటుంది, జ్యోతిష్య శాస్త్రం ఉంటుంది, అంతరిక్ష శాస్త్రాలు ఉంటాయి. ఇలా ప్రతి దానికి సంబంధించినటువంటి అపారమైనటువంటి విజ్ఞానం మన
హిందూ సనాతన ధర్మంలో ఉంది. సో మనము మన ధర్మాన్ని గురించి తెలుసుకుందాము. మన ధర్మం మీద దాడులు జరిగినప్పుడు, ప్రతిదాడులు జరిగినప్పుడు మనం దాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ముందుగా మనము ధర్మం పాటించినట్లయితేనే మనకు మన ధర్మాన్ని రక్షించుకోగలుగుతాం. అందుకే ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా. మరి ప్రతి వారం కూడా మనము ఈ చిన్న ఎపిసోడ్స్లో అంటే స్పిరిచువల్ నగ్గెట్స్ని మన హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ డాక్టర్ హరిణి.